హలో అందరికీ, టమాటా చారు సింపుల్గా ఈజీగా టేస్టీగా ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలని ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటాలకి ఇలా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టి ఉడికించుకోవాలి మెత్తబడేంతవరకు. చల్లారాక ఈ విధంగా టమాటాపై ఉన్న పొట్టు తీసేసి టమాటాను మొత్తం క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా క్రష్ చేసుకోవాలి మొత్తం. ఇలా టమాటాను మొత్తం పిండుకున్నాక వడగట్టాలి టమాటాని రసం నుండి. ఈ విధంగా టమాటా రసం చేసుకున్నాక కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక కొంచెం వేయించిన మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గాక ఈ విధంగా దంచిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా చారును ఇందులోకి పోసుకొని మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి టమాటా చారుని. ఈ విధంగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా టమాటా చారు తయారైపోయింది.